ఇక సైన్ ఇండస్ట్రీ అంటే కలిసుండు, ఇక కలిసి తిరుగుడు, లవ్ అఫేర్లు, లివింగ్ టుగెదర్లు ఇవన్నీ మస్తు కామను. ఇక బాలీవుడ్లో అయితే ఇక చెప్పనక్కర్లే. ఇక టాలీవుడ్ కన్నా ఆడ జరంత ఎక్కువనే చెప్పుకోవాలి. టాలీవుడ్ లో సీక్రెసీ మెయింటైన్ చేస్తారు, బాలీవుడ్ లో అదివి ఉండదు. ఇక సీక్రెట్లు ఉండవు, ఏముండవు, మొత్తం ఓపెన్ అన్నట్లు. మళ్ళా రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్ అయింది, లవ్ అయింది, ఇక తర్వాత బ్రేకప్ బి అయింది. బ్రేకప్ అయినాక వీళ్ళిద్దరు సినిమా చేయలే. ఇక డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిండని జగ్గా జాసూస్ అని ఒక సినిమా వీళ్ళిద్దరు కలిసి చేసిండ్రు. ఈ సినిమా చేసినాక నేను ఇక రణబీర్ కపూర్తో సినిమా చెయ్యా అని కత్రినా కైఫ్ చెప్పింది. ఇక రణబీర్ కపూర్ ఏమన్నా తక్కువ తిన్నాడా, ఆయనవి చెప్పిండంట నేను ఇక కత్రినా కైఫ్తో సినిమా చెయ్యా అని చెప్పి. గీ ముచ్చట ఇట్లుంటే గీ సినిమా ప్రమోషన్స్ కోసమని ఫేస్బుక్ లైవ్లోకి పోయినరంట. ఎవరు? కత్రినా కైఫ్, రణబీర్ కపూర్. వీళ్ళిద్దరు పోయి మస్తు జోకులు చేసిండ్రంట, ఇక మస్తు ఆటలు ఆడిండ్రంట. ఈ ఆటల్లో ఒక కొత్త ఆట ఇంక్లూడ్ చేసిండంట రణబీర్ కపూర్. అదేంటంటే ఒక జంతువు పేరు చెప్పినప్పుడు ఒక హీరోయిన్ పేరు కానీ హీరో పేరు కానీ చెప్పాలంట. ఇక నక్క అని రణబీర్ కపూర్ గిట్లా అడగగానే ఐశ్వర్య రాయ్ అని చెప్పిందంట కత్రినా కైఫ్. అరే అట్లా ఎందుకు చెప్పిందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఈ టాపిక్ హాట్గా నడుస్తుంది బాలీవుడ్లో. కత్రినా కైఫ్ గట్ల ఎందుకు చెప్పింది? ఇక ఏదిలే ముష్కిల్ సినిమాలా రణబీర్ కపూర్ది ఐశ్వర్య రాయ్ది రొమాన్స్ మీకు ఎరికేనే నాకు ఎరికేనే గందుకని చెప్పిందా? ఇక వీళ్ళిద్దరు బ్రేకప్కి ఐశ్వర్య రాయ్కి ఏమన్నా సంబంధం ఉన్నదా? గిట్లా మస్తు డౌట్లు ఎరేజ్ చేస్తున్నారంట. ఇక ఈడేమున్నదో మనకైతే తెలియదు, కానీ సోషల్ మీడియా వాళ్ళు ఇటువంటి ముచ్చట్లని రచ్చ చేసి వదిలిపెడతారు కదా. ఇప్పుడు బి అదే జరుగుతుంది. ఇక నేనేం చేస్తా, ఈ ముచ్చట నేను బి మీకు చెప్పిన. ఈ ముచ్చట మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ బి చేయండి.